కాళేశ్వరం ప్రాజెక్టుపై రెండోసారి పీపీటీ బీఆర్ఎస్ ముందస్తు వ్యూహమా? కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. మాజీ మంత్రి హరీష్ రావు తిరిగి పీపీటీతో బయటకు వచ్చారు. ఇప్పటికే ఒకసారి అదే విషయంపై ప్రజెంట్ చేసినప్పటికీ మళ్లీ ఇదే అంశాన్ని ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని, ప్రాజెక్టుతో 20 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించామంటూ హరీష్ రావు వివరించారు. అంచనాలు పెరగడం సహజమని, కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులకు ఇదే జరిగిందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై విచారణ చేపట్టి కేసీఆర్ హరీష్ రావులను కమిషన్ ముందు విచారించగా తుది నివేదిక త్వరలో రావాల్సి ఉంది. ఈ నివేదికలో అవినీతి జరిగిందనే అంశం ఉంటే బీఆర్ఎస్ గతంలో చెప్పిన అన్ని వాదనలు తప్పుగా తేలే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ ముందస్తుగా మరోసారి ప్రజెంట్ చేస్తూ ప్రాజెక్టును సమర్థించేందుకు ప్రయత్నించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కాంగ్రెస్ తీసుకోబోయే తదుపరి చర్యలను రాజకీయ కక్ష సాధింపుగా ప్రజలకు చూపించేందుకు ఇది ఒక ప్లాన్ గా భావిస్తున్నారు.